It's all about humanity. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో 2021లో కొత్తగా రిలీజ్ అవబోతున్న కొన్ని మూవీస్ డేట్స్ అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఓటీటీకి సంబంధించిన ఒక 2 అప్డేట్స్ గురించి కూడా నేనైతే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతాయి. అండ్ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేస్తే మనం చేసే మరిన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెంబర్ 1 ఇన్ అవర్ లిస్ట్, బోయపాటి సీను గారు అండ్ బాలయ్య బాబు గారి కాంబినేషన్లో వస్తున్న #BB3 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి 2021 థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. నెంబర్ 2 వచ్చేసి మారి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో ధనుష్ హీరోగా నటిస్తున్న కర్ణన్ అనే మూవీ. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 2021 థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఏ డేట్లో రిలీజ్ అవుతుందో పర్టికులర్ డేట్ అయితే లేదు, బట్ మంత్ అయితే ఫిక్స్డ్. ఏప్రిల్ 2021లో ఈ మూవీ థియేటర్స్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి చక్ర. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ఆనందన్ గారు. అండ్ ఈ మూవీలో హీరో విశాల్ యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్లీ ఒక 1 వీక్ బ్యాక్ మన ఛానల్లోనే ఒక వీడియోలో చక్ర మూవీ ఫిబ్రవరి 12th రిలీజ్ అవుతుందని మనం చెప్పాం. బట్ అదైతే లైట్గా మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ గైస్. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 19, 2021 ఖచ్చితంగా థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. నెంబర్ 4, బన్నీ వాస్ గారు డైరెక్ట్ చేస్తున్న కార్తికేయన్ అండ్ లావణ్య త్రిపాఠి హీరో అండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న చావు కబుర్ చల్లగా అనే మూవీ. ఈ మూవీ వచ్చేసి మార్చ్ 19, 2021 థియేటర్స్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ టోటల్గా ఒక కొత్త టైప్లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కార్తికేయన్ ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నీ మోస్ట్లీ లవ్ జోనర్లో ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ జోనర్ లాగే ఉంది. లెట్స్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది. నెంబర్ 5 వచ్చేసి తరుణ్ కిషోర్ గారు డైరెక్ట్ చేసిన కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ యాక్ట్ చేసిన రాబర్ట్ అనే మూవీ. ఈ రాబర్ట్ అనే మూవీ మార్చ్ 11, 2021 థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి ఫిబ్రవరి 3 అంటే రేపు కాదు ఎల్లుండు ఈవినింగ్ 4-5 PMకి అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6 వచ్చేసి మోర్టల్ కాంబాక్ట్ అనే మూవీ కంటే మోర్టల్ కాంబాక్ట్ అనే గేమ్ మనందరికీ చాలా బాగా ఇష్టం. నేనైతే ఈ మోర్టల్ కాంబాక్ట్ గేమ్ అన్నప్పటి నుంచి మోర్టల్ కాంబాక్ట్ మీద మూవీ వస్తుంటే దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తాను. బట్ దరిద్రం ఏంటంటే ఈ మోర్టల్ కాంబాక్ట్ మూవీ ప్రొడక్షన్లోనే నియర్లీ 10 years వరకు ఉంది. ఎటకేలకి 2020లో వీళ్ళైతే రిలీజ్ చేశారు. అండ్ 2021 ఏప్రిల్ 16th అయితే మోర్టల్ కాంబాక్ట్ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. గాయస్, ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ చాలా బాగా నచ్చింది. నెంబర్ 7 వచ్చేసి ఆర్యన్ అండ్ దీపు డైరెక్ట్ చేస్తున్న జాంబీ అనే మూవీ. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 5, 2021 రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సేమ్ డే ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తున్న జాంబీ రెడ్డి అనే మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీస్ 2 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అయ్యే అవకాశం ఉంది. బట్ చూద్దాం ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది, ప్రశాంత్ వర్మనా ఆర్యన్ అండ్ దీపునా. నెంబర్ 8 వచ్చేసి దేవ్ కట్ట డైరెక్ట్ చేసిన రిపబ్లిక్ మూవీ. ఈ మూవీలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి June 4, 2021 అయితే అనౌన్స్ చేశారు. అండ్ నెంబర్ 9 వచ్చేసి సుల్తాన్ మూవీ. ఈ మూవీలో కార్తీ హీరో చేస్తున్నారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి పక్కిరాజ్ కన్నన్. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 2, 2021 థియేటర్స్లో రిలీజ్ అవుతున్నట్టు రిలీజ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫేమస్ స్పానిష్ వెబ్ సిరీస్ అయిన మనీ హేస్ట్ నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అండ్ దాంతోపాటు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మనీ హేస్ట్ సిరీస్ని హిందీ, తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్లో కూడా త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఓటీటీ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ గోపీచంద్ మరినేని గారు డైరెక్ట్ చేసిన క్రాక్ మూవీ ఈ 2021లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. అండ్ ఆ మూవీ వచ్చేసి ఫస్ట్లో January 2029 ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుందని చెప్పి కొన్ని రూమర్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత థియేటర్స్ దగ్గర కొంచెం కలెక్షన్స్ ఎక్కువ వస్తుండడం వల్ల ఫిబ్రవరి 5కి పోస్ట్ పోన్ చేశారని కూడా చెప్తున్నారు. అవన్నీ నిజాల అబద్ధాలు తెలియదు, కానీ క్రాక్ మూవీ అయితే మాత్రం ఫిబ్రవరి 5, 2021 నుంచి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ అంతేకాదు మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన దృశ్యం 2 మూవీ కూడా ఫిబ్రవరి 20th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గైస్, క్రాక్ మూవీ తమిళ్ వర్షన్ ఫిబ్రవరి 5th రిలీజ్ కాబోతుంది. సో మీ తమిళ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి క్రాక్ మూవీ నచ్చిద్దని మీరు అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా చెప్పండి. ఫిబ్రవరి 5th అయితే క్రాక్ మూవీ తమిళ్ వర్షన్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని లేదా మీరు మాకు ఏదైనా సజెస్ట్ చేసుకుంటే ఏదైనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ ఆల్ ఇన్ వన్ ఫిల్మీ అప్డేట్స్. It's all about humanity.